హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కొందరు పోకిరీలు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ ఉద్యోగిని కారుతో ఢీకొట్టి దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఈ నెల 9న జరిగింది. చర్లపల్లికి చెందిన సతీష్ కుమార్ బంజారాహిల్స్ లోని ఆఫీస్కు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా కొందరు ఆకతాయిలు అతని కారును ఢీకొట్టి సైరన్ వేసుకుంటూ పారిపోయారు. ముందు సిగ్నల్ దగ్గర ఆగడంతో వారిని వెంబడించి ప్రశ్నించాడు సతీష్. తమని ప్రశ్నిస్తావా అంటూ సతీష్ కుమార్ ను తమ కారుతో ఢీకొట్టారు ఆ పోకిరీలు. దీంతో అతను కారు బ్యానెట్ పై పడిపోయాడు. ఆగకుండా అతడిని ఈడ్చుకెళ్లి పైశాచిక ఆనందం పొందారు పోకిరీలు. కారు బంపర్ పట్టుకుని కిలోమీటర్ వరకు ప్రయాణించాడు బాధితుడు. తీవ్రంగా గాయపడడంతో సతీష్ కారు వదిలేశాడు. దీంతో ఆ కారు టైర్ సతీష్ మీద నుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన సతీష్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. 7:15, 7:30 టైంలో మల్లాపూర్ చౌరస్తాలో వెనకాల నుంచి నా వెహికల్ని డాష్ ఇచ్చిర్రు. డాష్ ఇచ్చిన తర్వాత వాడు ఆగకుండా అట్లే ముందరికి వెళ్ళిపోయిండ్రు. సరే అట్లా నవ్వుకుంటా ముందరికి పోతుండ్రు ఏంది అని చెప్పేసి ముందరికి మౌలాలి సిగ్నల్, హెచ్పి కాలనీ మౌలాలి సిగ్నల్ దగ్గరికి పోయి ఆగిపోయారు వాళ్ళు. అయిపోతే నేను నా వెహికల్ పక్కన ఆపి వాడిని అడగడానికి ట్రై చేస్తే వాడు ఆపకుండా అట్లే నవ్వుకుంటా నా మీదికించి బండి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ టైర్ నా మీదికే వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను బంపర్ని పట్టుకొని అట్లే పడుకున్నా బండి కింద. వాడు కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకా నా వల్ల కాక వదిలేయంగానే బ్యాక్ టైర్ నా పైనుంచి వెళ్ళిపోయింది. బండి ముందరికి వెళ్ళినప్పుడు వాడు ఆపుతాడు అన్న ఉద్దేశంతోనే వాడి ముందరికి వెళ్ళి నిల్చున్నా. వాడు బండిలో కూర్చొని నవ్వుకుంటా, నువ్వు బండి ముంగట నిలబడితే నాకేం చేసేది ఉంది, వేసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి బండి ముందరికి మూవ్ చేసేసిండు. మూవ్ చేస్తుండు కదా, నేను రైట్కైనా లెఫ్ట్కైనా పోతే టైర్ కింద పడి చనిపోతానేమో అని భయపడి టైర్ కింద వెహికల్ మధ్యలో పడుకున్నా. ఇంకా వెనకాల నుంచి చాలామంది అరుచుకుంటూ ఉరికొస్తున్నారు. నేను కూడా వాడిని అరుస్తున్నా, అరే ఆపరానైనా అంటే కూడా వాడు ఆపకుండా దాదాపు చాలా దూరం లాక్కొని వెళ్ళిపోయి ఒక దగ్గర లెఫ్ట్ టర్న్ కొట్టిండు. ఆ టర్నింగ్లో నన్ను ఆపుతాడేమో అనుకుంటే అక్కడ కూడా ఆపలేదు. ఇంకా నేనే తప్పని పరిస్థితిలో వదిలేసిన దాన్ని. వదిలేసి చూసుకుంటే ఇంకా పైనుంచి వెహికల్ వెళ్ళిపోయి ఉండే. మళ్ళీ అప్పుడు సిగ్నల్లో మాకు హిట్ చేసిన తర్వాత వాడు ట్రాఫిక్ని అటు ఇటు చేయడానికి సైరన్ వేసుకొని వస్తున్నాడు. ఇంకా బొలెరో వెహికల్ కదా, పోలీస్ వెహికలే ఉండొచ్చు అని చెప్పేసి పోలీస్ వెహికల్ ఇట్లా ఎందుకు చేస్తారు అని చెప్పేసి వాళ్ళ వెనకాల వచ్చినాం మేము. సైరన్ వేసుకుంటూ వచ్చాడు పోలీస్ వెహికల్. ఎన్ఎఫ్సి దగ్గర 2 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఎన్ఎఫ్సి దగ్గర మాకు ఆ మల్లాపూర్లో ఏదైతే హిట్ చేసిండో మేము వాడి వెనకాల వస్తున్నామని కూడా వాడికి తెలియదు. కానీ మేము చూస్తూనే ఉన్నాము. వాడు 4 టైర్లు పైకి లేసినాయి. అవి చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్స్. అవి 4 టైర్లు అంటే వాడు అక్కడ అదృష్టానికి వేరే వెహికల్స్ ఏం లేవు, మనుషులు ఎవరు లేక వెహికల్ లెఫ్ట్కి టర్న్ అయింది. వాడు అట్లా 2 సిగ్నల్ అట్లే జంప్ చేసుకుని పడి అరే వీడు ఎందుకు ఇట్లా నడిపిస్తున్నాడు అన్న ఇంటెన్షన్తో ముందరికి పోయినా. చాలా ర్యాష్ అంటే ర్యాష్. నవ్వుకుంటా అసలు ఎవ్వరు కూడా అట్లా ఊహించరు. అసలు మనుషులు వెహికల్, ఒక పెద్ద వెహికల్ని అట్లా నడిపిస్తారు అని చెప్పేసి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా.